దేవ దేవుడా ఓ దేవ 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 దేవుడా ఓ దేవ 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 దేవుడా ఓ దేవ 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 దేవుడా ఓ దేవ దేవ ఆపేసా ఎనీ ప్రాబ్లం ఒక్క నిమిషం టేక్ 10 minutes ప్లీజ్ ఫుల్ స్వెట్ యార్ ఏంటిది స్పెషల్ ఎఫెక్ట్ దేనికి గాజు పెంకులు ఫర్ వాట్ యు మస్ట్ డాన్స్ హే జోగా ఐ నో నో డాన్స్ వే దేని మీద డాన్సు గాజు పెంకుల మీద యు ఆర్ కిడింగ్ మీ నా రేయ్ డాన్స్ చేయి తప్పదా తప్పదు యా రెడీ అబ్బో అబ్బా అబ్బో నీ అమ్మ గొప్పదే అందరూ పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక పదినమ్మ కొట్టేసింది అమ్మ అమ్మో పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది గనక అమ్మ చాలా నువ్వు నడవాలి ఓకే ఎక్కడా ఇక్కడే రెడీ మళ్ళేంటి ఏంటిది కారం దేనికి దీని మీద నడవాలి హే జోగా ఐ నో దేవుడా అరవకు భయపడతాను అమ్మో ఈ దేని నుంచి ఎలా తప్పించుకోవాలి ఐడియా అమ్మో జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార ఇప్పుడే చేస్తావే ఆంజనేయ స్వామి గట్ట కొట్టాడంటే మా ఇంటి అవతల పడతావు కమాన్ 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 హే హుడు 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 హే హుడు దేవుడు కూడా భయపడట్లేదు ఇదేం దయ్యంరా బాబు ఏంటే ఫోటో కూడా భయపడవా
చేతు చేతు నానా చేతు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? లోపల ఎక్కడ కనిపించటం లేదు. ఏంటత్తయ్య గారు? చేతు నానా చేతు ఏంటత్తయ్య గారు, ఏమైంది? అదే నీ చేతు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని. కళ్ళు మసకొచ్చాయేమో అత్తయ్య గారు, కళ్ళు డాక్టర్ కి చూపించుకోండి. అయ్యో, సే, నీ బొంద, నీ బొంద. కనిపించట్లేదు అంటే ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అని. ఛ, అలాగా? అయితే ఏ జాగింగ్కో వెళ్ళుంటాడు అత్తయ్య గారు. అలా వెళితే నాతో చెప్పి వెళ్ళుంటాడు కదే. అది నిజమే కదా, మరెక్కడికి వెళ్ళినట్టు? అయ్యో అదేనే. చేతు నానా చేతు. అత్తయ్య గారు చూడండి ఒకసారి. వీడేంటే అక్కడ పడుకున్నాడు? ప్రేమ అత్తయ్య గారు, ప్రేమ. ప్రేమ దేని మీదే? ఆ సమాధి మీద అత్తయ్య గారు. నువ్వు నోరు మీవే. పాపం మధుమతి చనిపోయిందని తెలిసి ఆవిడ్ని మర్చిపోలేక వదిలి ఉండలేక వచ్చి ఆమెను ఎలా కౌగిలించుకుని పడుకున్నాడు చూడండి అత్తయ్య గారు. ఏయ్, ఛీ, 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 ఛీ. బతుకున్నప్పుడే అలా పడుకోలేదు, అది చచ్చిందని తెలిసాక ఎలా పడుకుంటాడే? బ్రతికున్నప్పుడు అలా కాలు వేస్తే కొడుతుంది కదా అత్తయ్య గారు. ఇప్పుడు కొట్టలేదు కదా, అందుకే అయ్యో. పడుకున్నాడు. నర్మై బుర్ర తక్కుదానా. చేతు నాన్న చేతు. ఏయ్, రాయ్. నాన్న చేతు. అయ్యయ్యో చేతు. ఏయ్ చేతు. చేతు. లేనా బాగుమ్మదు. చేతు. లేరా లే, లే, లే. అమ్మా ఆ. ఏయ్, ఏంటమ్మా పొద్దున నా రూమ్కి వచ్చావు? నేను నీ రూమ్ కి రావడం కాదురా, నువ్వే నీ రూమ్ వదిలే ఇక్కడికి వచ్చావు. అవునా? చూడు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ మాట మేం అడగాలరా. అడగండి. అయ్యో, గదిలో పడుకోవాల్సిన వాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చాను? ఓ, నాకు గుర్తొచ్చిందిగా. ఓ, నువ్వు ఎన్నికల్లో నిలబడ్డావా చైతు? నీ బొందే. ఛీ, గుర్తంటే ఎన్నికల గుర్తు కాదే, జరిగింది గుర్తొచ్చింది అంటున్నాడు. నువ్వు చెప్పు నాన్న. రాత్రి మధుమతి వచ్చిందమ్మా. మధుమతి వచ్చిందా? వచ్చి ఏమంది? మనల్ని కుమ్మినట్టే బాగా చైతోని కుమ్మినట్టుంది. కొట్టిందా? చచా, అదంతా దేవైతే మాత్రం నా ఒంటి మీద చెయ్యి వేనిస్తానా ఏంటి? మరి కాలు వేనిచ్చావా? కాదు కాదు, మళ్ళీ మన ఇంటి జోలికి గాని ఇంట్లో వాళ్ళ జోలికి గాని రావద్దని. కాళ్ళు పట్టుకున్నావా చైతు? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావు వదినా? అసలు నేనేంటి, నా వంశం ఏంటి? నేనెవరు కొడుకుని? నా కొడుకు నాన్న. 4 పీకితే మీ అమ్మే పట్టుకుంది, ఆ. నువ్వెంత చేతు? నోరు ముయ్యవే. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. రాత్రి నా గదిలోకి వచ్చి, ఏమండి మీకు దూరమైనందుకు బాధపడుతున్నాను, దైవమే మీ ముందుకొచ్చినందుకు సిగ్గుపడుతున్నాను, ఇంకెప్పుడు మీ ఇంటి జోలికి రాను అని మాటిస్తున్నాను అని చెప్పిందమ్మా. నేను నమ్మను. అవును. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటోదినా? ఆహా, అంటే ఆ మధు నిన్ను కొట్టలేదా? టచ్ కూడా చేయలేదు. అబ్బచ్చా, వాయించేసింది. మరి ఆ వాతలేంటమ్మా? చూపించరా, చూపించా.
బాగా అడిగారు. టోపీరా ఓ ఇవే అంటే అమ్మా చిన్నప్పుడు లెక్కల మాస్టారు లెక్కలు చెరో చేతు అంటే నేను చేర మాస్టారు అన్నాను. అప్పుడు కొట్టిన దెబ్బలమ్మా చలికాలం కదా ఇప్పుడు బయటకు వచ్చాయన్నమాట. చిన్నప్పుడు కొడితే మచ్చ ఇప్పటి వరకు ఎలా ఉంటుందమ్మా? ఉంటుందమ్మా ఎందుకంటే అవి కూడా నాతో పాటే పెరిగి పెద్ద అవుతాయి కదమ్మా. ఏదో జరిగిందిరా. అవును. చెప్పు నాన్న, ఆ మధు నిన్ను కూడా కొట్టిందా? అబ్బా ఈ దెబ్బలు చూసాక కూడా కొట్టిందా అని అడుగుతారేంటి అత్తయ్య గారు? అసలు గదిలో పడుకోవాల్సిన చేతు బయట ఇక్కడ ఎందుకు పడుకున్నాడు అది అడగండి ఫస్ట్. ఎందుకంటే బసంతిని పెళ్లి చేసుకోవడం దానికి ఇష్టం లేదంటమ్మా. నాకు ఎక్కడో కాలింది అందుకే దాన్ని 4 పీకాను. ఏంటి ఆ దెయ్యాన్ని? ఏంటి డౌటా? అందుకే దాన్ని అలా కొట్టాను కాబట్టి ఏడుస్తూ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఏదో దాన్ని ఓదార్దామని ఇక్కడికి వచ్చాను అంతే. నువ్వు మధుని ఓదార్చటం సినిమా మొత్తం రివర్స్ లో చెప్తున్నావని అర్థమవుతోందిలే. అంటే దాని ఏడుపులకి మళ్ళీ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేచారనుకో మధు దైవం తెలిసిపోతుంది కదా. తెలియకూడదనే దాన్ని బుజ్జగించి లాలించి పడుకోబెట్టి జోల పాడాను. దానికి జోల పాడి పడుకోబెట్టే ప్రాసెస్ లో నాకు నిద్ర వచ్చింది, నేను నిద్రపోయాను. నో నేను నమ్మను. అవును. ఓ పని చేయవద్దునా, ఈసారి అది వస్తుందిగా అప్పుడు నేను పిలుస్తాను. అప్పుడు నీ కళ్ళారా నువ్వే చూసుకో ఓకేనా? దాని చేతిలో తన్నులు తినడమా? నువ్వు ఒక్కదానివి. ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు? నేను ఇక్కడ ఏడ్చాను అత్తయ్య గారు. మరి ఇప్పుడు ఏడ్చిందేమో. అత్తయ్య గారు నేను కూడా ఏడవలేదు అత్తయ్య గారు. మరి ఏడుపు ఎక్కడ చూస్తుంది? ఎవరా ఎవరు ఏడ్చేది? నేను బయటికి పోతానండి. నన్ను బయటికి తీయండి. ప్లీజ్ ఈ సమాజం నన్ను బయటికి తీయండి. అత్తయ్య గారు నన్ను బయటికి రానివ్వండి. ప్లీజ్ అత్తయ్య గారు. అక్కలు నన్ను బయటికి తీయండి. అక్కలు నన్ను మీతో ఉండనివ్వండి అక్కలు. ఏంటే రాత్రి మా చేతులు దెబ్బలు తిన నీకు బుద్ధి రాలేదా? ఏం మాట్లాడుతావు వదినా? నేనే వాడిని చంపుతాను. బయటికి తీయండి నన్ను. బయటికి కుదరదు. నిన్ను వదల్లో. ఇంట్లో ఎవరిని వదలను. బయటికి తీయండి. తీను మధు. బయటికి తీయండి. వస్తున్నా. వచ్చేస్తున్నా. చెప్తాను సంగతి. అమ్మా అమ్మమ్మో నాన్న నాయనమ్మ ప్రపంచంలో ఎక్కడైనా అమ్మ నాన్న కొడతారు. మరీ తేడా వస్తే ఫ్రెండ్స్ కొడతారు, లేదా మనకి శత్రువులు ఎవరైనా ఉంటే అబ్బా వాళ్ళు కొడతారు. ఈ దెయ్యం కొట్టడమేంట్రా చైతు? ఇదేం కర్మరా? అమ్మా అబ్బా
రాత్రి వచ్చిన కోటింగ్ కి ఆయింట్మెంట్ రాసుకుంటున్నావా? చెప్తా. ఓలమో ఒంటి మీద ఈ వాతలేటి బాయా? ఎవరు కొట్టేసినారు బెల్ట్ తో? అది అంటే ఇవి బెల్ట్ దెబ్బలని నీకెలా తెలుసు? ఈ వాతలు బెల్ట్ తో కాకపోతే బూట్ కొడితే వస్తాయేటి? ఓహో, అలా అనిపించిందా? ఎవరు కొట్టేసినారు బాయా? ఎవరూ కొట్టలేదు, నాకు నేనే కొట్టేసుకున్నాను. ఎందుకు? అంటే ఆనందం వస్తే ఇలా కొట్టుకోవడం మా వంశాచారంలే. రేపు నాతో పెళ్ళైన తర్వాత నువ్వు కూడా ఇలాగే కొట్టుకోవాలి. ఓహో, ఏం కవర్ చేశాడు? పో బాయా. మళ్ళీ పగిలింది రో. అదేంటి భయ్యా అట్టా దూకేసినావు? నేను దూకడం అంటే నీ అమ్మ కడుపు కాలా, నువ్వేగా నెట్టావు. అమ్మా నన్ను నెట్టలేదు, సరసం ఆడినాను. అదే నన్ను నెడితే ఇక్కడ కాదు బాయ్యా, ఇంటి బయట ఆడతావు. అది నిజమే. ఇంతకీ అమ్మా ఎందుకు వచ్చావో చైతి అది చెప్పు. ఏం లేదు బాయ్యా, నువ్వు నన్ను కలిసి షికారుకి వెళ్దాము. షికారా? అదేం కారు తల్లి? అదే గుంటడు కలిసి బైక్ మీద ఎక్కి వలాగా తిరుగుతారే అది. ఓ షికారా? అవును. ఓసే, నా ఒళ్ళు చూసావు కదే, పులి వేషానికి పెయింట్ వేసినట్టుగా రెడీగా ఎలా ఉందో. ఈ పరిస్థితుల్లో నీతో బయటికి రాలేను గాని నన్ను వదిలేవే, నువ్వు బయటికి వెళ్ళు. అలాగంటవేది బాయ్యా, నువ్వు గనక షికారుకొస్తే నన్ను బండి మీద వెనక కూర్చుంటాను. వెనక కాకపోతే ముందు కూర్చోడానికి ఇదేమన్నా సైకిలా? బైక్ కాబట్టి నువ్వు వెనకాలే కూర్చోవాలి కదా. వెనకే కూర్చుంటాను బాయ్యా, కాకపోతే ఇట్ట నా చేతులతో గట్టిగా కౌగిలించుకుంటాను. వదలవే అమ్మా, అమ్మో చచ్చిపోయాను అమ్మా, వదలవే, వదలు ఏంటి బాయా నువ్వు? కాబోయే పిల్లం కౌగులించుకుంటుంటే వదులుగా ఉంది అనాలి కానీ వదులు అంటావేటి? వదులు అనకపోతే ఇంకేమనాలే? నీ అంకమ్మ, నువ్వు నొక్కిన నొక్కుడికి ప్రాణం పోయేలా ఉంది తెలుసా. అయినా అదేం కౌగిలింతే, నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఒక్కసారిగా దగ్గరికి వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. అలా నొక్కేవేంటే బాబు. అమ్మా సాల్లే బాయా, ఇంతకీ నన్ను షికార్కి తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళను. నిజంగా రావా? రాను. ఓలమ్మీ, ఓలయ్యో, ఓలమ్మీ బేగరా. ఈ అల్లుడు గుంతడు నా షికార్కి తీసుకెళ్ళంటున్నాడే. ఏటేటి నువ్వు షికారికి రమ్మంటే రానంటున్నాడా? మా అమ్మి చెప్పేది నిజమేనా? అవును. ఏ పూజ చూసినావా, పెళ్లికి ముందే ఇన్ని అన్నాడంటే రేపు పెళ్ళైన తర్వాత ఇంకెన్ని చెప్తాడా? ఈడవద్దు, ఈ సంబంధం వద్దు, వెళ్ళి పెట్టెత్తుకొచ్చే. ఏటే చూస్తున్నావు, నువ్వు వెళ్ళి మన మూటలు అట్టుకొచ్చే. కొంచెం ఆగమా. వీటితో నేను మాట్లాడి ఒప్పిస్తాను కదా ప్లీజ్. అదేదో మాకు కూడా ఇవ్వండి అత్తయ్య గారు. ఏంటి అది? అదేదో వప్పి ఇస్తా అన్నారు కదా, ఆ వప్పి. అయ్యో నీ బొంద ఒప్పిస్తాను అంటే షికారు వెళ్ళడానికి వీణ్ణి ఒప్పిస్తాను అని, అంతేగాని వప్పి అప్పి పప్పీలు కాదే. నాన్న చేతు అమ్మా పాపరా, బసంతి ఏదో ముచ్చట పడుతోంది. ఇదిగో కాసేపు బయటకు తీసుకెళ్లి రావచ్చు కదా. అమ్మా చూస్తున్నావు కదమ్మా, ఒళ్ళంతా పుండైపోయిందమ్మా. ఈ పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళలేనే. నన్నున్నాను కదేటి? అదే నా భయం కాదేటి. అదేటి ఇగో ఒక్కసారి అడుగుతున్నావు, వెళ్తావా వెళ్ళవా?
ఎళ్ళను. వెళ్తాడు వెళ్తాడు. నువ్వు ఉండ్రా వెళ్తాడమ్మా. మరి ఎల్లడేటి ఎలమను అయ్యో ఉండవయ్యా, వెళ్తాడు. నేను చెప్తున్నాను కదా నాన్న చేతు. ఆలస్యమైతే నిద్ర మహోళ్ళు నిధితో సహా వెళ్ళిపోతారు. నా మాట విన్నానా, వెళ్ళినానా బంగారు కొండ సరే వెళ్ళరా. నీకోసం వెళ్తానులే. వెళ్దాం పదా. ఓ ఓ ఓ ఆగు ఆగు, ఆగు. డ్రెస్ మార్చుకుని వస్తా ఉండు. అయ్యో పద భయ్యా, రా, పద, రా. అత్తయ్య గారు, ఈ ఇద్దరు షికారుకి వెళ్ళి ఏం చేస్తారంటారు? అయ్య బాబు నాకు సిగ్గేస్తుంది. అయ్యా ఛ, బయటకు వెళ్దామంటేనే సిగ్గుపడుతున్నారు. ఇక్కడ సిగ్గుపడేంత తప్పు ఇక్కడ ఏం జరుగుతుందబ్బా? నాకు కూడా సిగ్గు. ఛ, 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 థు, థు, ఛ.